హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 39. మోహన క్రిష్ని చూసి నవ్వి, నువ్వు నా పని చెప్పడం పోవోయ్, జరిగే వాటిని చెప్పు అంటూ వెక్కిరించి స్నానానికి పారిపోయిందామే. క్రిష్ నవ్వుకుని, నువ్విలా నవ్వుతూ ఉంటేనే నాకు బాగుంటుందే. నిన్నెవరైనా బాధ పెట్టాలని చూస్తే వాళ్ళ పని ముగించేస్తాను, అది ఎవరైనా సరే అనుకున్నాడు. డిన్నర్కి వంట చేస్తున్న మోహనని, అక్క నువ్వెందుకు చేయడం, బావగారు చూస్తే కోప్పడతారు అన్నాడు కార్తీక్ కేరెట్ తింటూ. ఆయనేం అనడలే తమ్ముడు, నా చేతి వంట అంటే మీ బావకు కూడా నీలాగే ఇష్టం, అందుకైనా ఏమి అండు అంది మోహన నవ్వుతూ. హా అక్క, నువ్వు చేసే వంట ఏ వంట అయినా సరే భలేగా ఉంటుంది. మా స్కూల్లో కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చిన బాక్స్ నాకు పెట్టి, నీ బాక్స్లోది మాకు పెట్టు కార్తీక్ అని బ్రతిమలాలే వాళ్ళక్క అని నవ్వాడు. హో అవునా అంటూ మోహన ముద్దుగా తమ్ముడు తల చెరిపి, వంట అయిపోయింది, వెళ్ళి బావని పిలుచుకురా, భోజనం చేద్దాం అంది. సరే అక్క అంటూ కార్తీక్ క్రిష్ కోసం స్టెప్స్ దిగు దగ్గరకు రాగానే క్రిష్ కిందకొస్తూ కనపడ్డాడు. బావగారు మీకోసమే వస్తున్నా అన్నాడు కార్తీక్ నవ్వుతూ. ఓ అవునా, దేనికి అనగానే భోజనానికి అక్క పిలవమంది అన్నాడు కార్తీక్. మీ అక్క ఎక్కడుందిరా అని క్రిష్ అడగగానే మోహన తను చేసిన వంటల్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఇక్కడ అంది. నువ్వు వంట చేసావా అంటూ తినటానికి కూర్చున్నాడు క్రిష్. కార్తీక్ని కూడా కూర్చోబెట్టి, అవును అంటూ ప్లేట్లు తీసి ఇద్దరికి వడ్డించింది మోహన. నువ్వు కూడా వచ్చి తిను అంటూ తన పక్కన మరో ప్లేట్ పెట్టాడు క్రిష్. మోహన కూడా కూర్చుంటూ క్రిష్ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఎలా ఉంది అని ఆత్రంగా అడిగింది. నీ చేతి వంటకి వంక పెట్టేలా ఏముంటుంది చెప్పు, అమృతంలా ఉంది అన్నాడు కృష్ణ నవ్వుతూ. మోహనకి ఆ ఒక్క మాటతో తన శ్రమంతా పోయి హ్యాపీగా అనిపించింది మనసుకు. థ్యాంక్స్ కృష్ణ అంటూ చిన్న స్మైల్ ఇచ్చి తాను తింటూ కార్తిక్ చెప్పే మాటల్ని వింటూ డిన్నర్ కంప్లీట్ చేశారు ముగ్గురు. శరత్ అక్క వాళ్ళు వచ్చేసారా అని ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చిన శరత్ని అడిగింది చంద్రిక. ఇప్పుడే వచ్చారంట చందు, రేపు ఉదయం మీ బావ ఇక్కడికి వస్తాడేమో అన్నాడు శరత్. మనమే వెళ్తే బాగుంటుంది కదా, నా తమ్ముణ్ణి అక్కని కూడా చూసేదాన్ని. బావగారిని అడగండి, మనమే వెళ్దాం అన్నది చంద్రిక. లేదు ఇందాకే అడిగానురా, కానీ ఇప్పుడు వద్దన్నాడు. వాడు రీజన్ లేదని ఇలా వద్దని చెప్పడు కదా, అర్థం చేసుకో. మీ అక్కని తీసుకొస్తాడనుకుంటా అన్నాడు శరత్. చంద్రిక టెన్షన్ పడుతూ, అక్కనిక్కడికా, అక్కకి నా గురించి బాగా చెప్పేశాడా అని కంగారుగా అడిగింది. తెలీదు చందు, నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు, మీ బావ ఏది ఆలోచించకుండా చేయడు, కానీ పద డిన్నర్ చేద్దాం అంటూ చంద్రికను తీసుకుని డిన్నర్కి కూర్చున్న శరత్ ఆమెని వేరే విషయాలతో ఎంగేజ్ చేసి ఆ టాపిక్ నుంచి ప్రస్తుతానికి డైవర్ట్ చేశాడు. కార్తీక్ నిద్రపోయాక తన నుదుటిన ముద్దు పెట్టి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి తన రూమ్కి వెళ్ళింది మోహన. క్రిష్ అప్పటికి కూడా వర్క్ చేయడం చూసి, కృష్ణ ఇంకా పడుకోలేదా అంటూ వాటర్ బాటిల్ పక్కన పెట్టింది మోహన. లేదురా, వర్క్ చాలా పెండింగ్ ఉంది, ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు కదా, అది కొండలా పెరిగిపోయింది. శరత్ ఉండబట్టి సరిపోయింది, లేదంటే నాకు అసలు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండేది కాదు అన్నాడు క్రిష్ వర్క్ చేస్తూనే. శరత్ గారు మీకు అన్నిట్లోనూ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు కదా అంది మోహన. తన వర్క్ చేసినంత వరకు సేవ్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి మోహన చెయ్యి పట్టి తన పక్కన కూర్చోబెట్టుకుని, నీకో విషయం తెలుసా, నిజంగా వాడు నా బాడీలో మరో పార్ట్ అనుకో, కుడి భుజం అంటారే అలా. ఒక రకంగా వాడు నాకు తోడబుట్టిన బ్రదర్, స్నేహం కన్నా మించిన బంధం మాది. నాకు అమ్మ నాన్న ప్రేమని పంచాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకేం కావాలో వాడే చూసేవాడు. తినడం దగ్గర నుండి అన్నీ నాకు అమ్మలా చేసేవాడు. అందరూ ఉండి ఎవ్వరూ లేని నాకు అన్నీ వాడే అయ్యాడు. నేను ఒక రకంగా దురదృష్టంలో అదృష్టవంతుణ్ణి కదా అని విరక్తిగా నవ్విన క్రిష్, నా ఒంటరితనం పోగొట్టుకోవడానికి ముందు అమ్మాయిలు అలవాటు చేసుకున్నాను, తర్వాత మందు. నేనేం చేసినా వాడు నా వెనకుండి నా చేయి వదలలేదు. అందుకే వాడికి నాతో సమానంగా నా ఆస్తుల్లో, నాకు బయట అందరూ ఇచ్చే గౌరవంలో వాడిని కూడా సగభాగం చేసుకున్నాను. నువ్వు కూడా వాడిని అంతే గౌరవించడం నాకు ఇంకా ఆనందం. నువ్వు వచ్చావు, నా లైఫ్ మొత్తం మారిపోయింది మోహన. నా ప్రాణం నువ్వే అయిపోయావు. మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. వాడికి కానీ నీకు కానీ ఏదైనా అయితే నేను భరించలేను అని చాలా ఎమోషనల్ అయిపోయాడు క్రిష్. కృష్ణ అంటూ అతన్ని హక్ చేసుకున్న మోహన,
ఇప్పుడెందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నావు? నేను బాగానే ఉన్నాను. అలాగే శరత్ గారు కూడా క్షేమంగా ఉన్నారు. నువ్వు ఉన్నంత వరకు మాకేం కాదు. నువ్వు కానివ్వవు. ప్లీజ్ నువ్వు ఇలా అవ్వకు. నేను చూడలేను అంది మోహన. క్రిష్ చిన్నగా నవ్వి, లేదు నేను బాగానే ఉన్నాను. మనుషుల్లో స్వార్థం చూశాక మీలాంటి ప్రేమించే వాళ్ళు నాకు ఉండడం నా అదృష్టమని సంతోషంగా చెప్పాడు. అనవసరంగా నేను కదిపి డిస్టర్బ్ చేశాను. సారీ అంది గిల్టీగా మోహన. కృష్ణ మోహన బుగ్గ మీద చిన్నగా కొరికి, అవునా, దానికి పనిష్మెంట్గా నేను చెప్పింది చెయ్యాలి మరి అన్నాడు అల్లరిగా. మోహన నవ్వి, నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వడం జరగని పనిలే ఆపింకా. ఇక నీ వర్క్ చూసుకో, నువ్వు నేను పడుకుంటానంటూ ఎస్కేప్ అవడానికి చూసింది. అమ్మా అంతలేదు, నా పాటికి నేను వర్క్ చేసుకుంటే చెడగొట్టావు. సో నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి తర్వాత వెళ్ళి పడుకో అంటూ మోహనని వదలకుండా గట్టిగా హక్ చేసుకున్నాడు క్రిష్. అబ్బా కృష్ణ వదులు, నా ఎముకలు విరిగేలా ఉన్నాయి అంది క్రిష్ పట్టుకు తట్టుకోలేక మోహన. కృష్ణ నవ్వి, దీనికేలా అయిపోతే ఎలా బేబీ అంటూ మోహన ముక్కుని చిన్నగా బైట్ చేశాడు. చిరుకోపంగా చూస్తున్న మోహనుని అలాగే తన ముక్కు మీద ముద్దు పెట్టి, నీకు పెట్టని ఆభరణం నీ ఈ ముక్కు మీద కోపం తెలుసా అంటూ నవ్వి ఆమె బుగ్గ మీద పెదాలు ఉంచి, నాకింకా ఎన్ని రోజులే ఈ ఉపవాసాలు, పెళ్ళైనా బ్రహ్మచర్యం తప్పలేదు. దేవిగారు ఎప్పుడు కనుకరిస్తారో ఏమో, సెలవిస్తారా కాస్త అని హస్కీగా అడిగాడు క్రిష్. అతని అల్లరి మాటలకి చేష్టలకి మోహన సిగ్గుతో బుగ్గలలో వేడావిర్లు వస్తుంటే, వదులు కృష్ణ అంది మెల్లగా తడబడుతూ మోహన. వదలను, నాకు సమాధానం చెప్పు అంటూ ఆమె నడుముని మెల్లగా మీటుతూ, ఈరోజు ముహూర్తం బాగున్నట్టుంది, ప్రొసీడ్ అయిపోదామా అని హస్కీగా మోహన చెవిలో అడిగాడు క్రిష్. మోహన టెన్షన్గా అతన్ని దూరం జరిపి, కానీ ఆమెని జరగనివ్వలేదు అతను. ఎప్పుడు ఓకే అంటో చెప్పవే అని అదే అల్లరి చూపించాడు క్రిష్. నువ్వెందుకు ఈరోజు కొత్తగా చేస్తున్నావు కృష్ణ అంది బిడియంగా మోహన. తెలీదు, నువ్వింత దగ్గరగా ఉంటే ఆగడం కష్టంగా ఉంది బేబీ అని గారాలు పోతూ ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు క్రిష్. ప్లీజ్ క్రిష్, నాకు కొంచెం టైం కావాలి, నాకు భయంగా ఉంది అని చిన్నగా షివర్ అవుతూ చెప్పింది మోహన. ఎప్పటి వరకు? నువ్వు నేను ముసలి వాళ్ళం అయ్యేదాకా చాలా అని వెటకారంగా అడిగాడు క్రిష్. మోహన చిరుకోపంగా, కాదు, నా చెల్లి లైఫ్ కూడా సెట్ అయ్యేదాకా, మన టెన్షన్స్ అన్నీ పోయి సంతోషంగా ఉన్నప్పుడు అంది మోహన. చాలా లేదంటే నీ తమ్ముడికి కూడా పెళ్లి చేసి నీ చెల్లికి పురుడు, పిల్లలకి బారసాల, నామకరణం ఇలా అన్ని ఫంక్షన్స్ చేశాక తీరిగ్గా నేనన్నట్టు 60లో ఫస్ట్ నైట్ చేసుకుందామా ఇంచక్క అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉక్రోషంగా అడిగిన క్రిష్ మనసులో, దీనికి నా బాధ ఎలా తెలుస్తుంది? అందమైన పెళ్ళాన్ని, అందున ఎంతగానో ప్రేమించిన భార్యని పక్కన పెట్టుకుని కామ్గా పడుకోవాలంటే ఎంత నరకమో పడేవాడికి తెలుస్తుంది కానీ అని కొనుక్కున్నాడు. క్రిష్ ఫ్రస్ట్రేషన్ చూసి మోహన నొప్పన నవ్వుకుంటూ అమాయకంగా కృష్ణని చూస్తూ, అదేంటి ఆ రోజు నా మీద చెయ్యకపోయినా చూస్తూ ఆనందంగా బ్రతికేస్తాను అన్నావు అంది. నీ అంటూ ఆమెని కొట్టబోయి కోపం కంట్రోల్ చేసుకుని ఆమె నడుముని గిల్లే సరిపించి, నేనేదో ఫ్లోలో అనే ఉంటాను, అందుకని జీవితాంతం పస్తులు పెడతావా నన్ను అని అరిచాడు. అబ్బా కృష్ణ చిన్నగా, అందరూ వింటారు అని గొంతు తగ్గించి చెప్తున్నామని వెటకారంగా చూస్తూ, ఎవరో వినటానికి ఇది మన బెడ్రూమ్, లివింగ్ రూమ్ కాదే అన్నాడు క్రిష్. సరే సరే నువ్వు అరవకు అంటూ క్రిష్ నుదుటిన ముద్దు పెట్టి, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు, ఇప్పటికిప్పుడు అంటే నాకు భయంగా ఉంది, నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటానని చిన్నగా సిగ్గుపడుతూ చెప్పింది మోహన. బేబీ అంతేనా అంటూ గారాలు పోతూ, నేను నీ భయాలు పోగొడతానే, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటూ మెల్లగా మోహన మెడ మీద పెదాలుంచాడు క్రిష్. మోహన కథని బాధ పెడుతున్నందుకు గిల్టీగా ఉన్నా తనకు అడుగు ముందుకు వేయాలంటే భయం. బహుశా తల్లుంటే ఆమె భయాలు పోగొట్టి భర్తతో ఎలా మెలగాలో చెప్పేదేమో. ఇక్కడ తనకు అలా చెప్పే వాళ్ళెవరూ లేరు. తానే ఆ ఇంటికి పెద్ద బిడ్డ అవ్వడం, కన్న తల్లి చిన్నతనంలోనే దూరం కావడం, తండ్రి బాధ్యతల్లో తోడుగా నిలబడడం, ఇలాగే గడిచిపోయింది ఆమె జీవితం. తనకు ఒక వయసు అంటూ వచ్చాక ఆ టైంలో సహజంగా పుట్టే కోరికలు, ఆశలు ఏవీ లేకుండానే కాలం కరిగిపోయింది. ఇప్పుడు క్రిష్ చూపిస్తున్న ప్రేమ తనకు తండ్రి ప్రేమను మరిపించేలా చేసింది. జీవితాంతం నీకు నేను ఉన్నాననే భరోసాని ఇస్తున్నాడు. తన వాళ్ళకేదో రూపంలో అతడి వల్లే మేలు జరుగుతుంది. తను వయసుకొచ్చాక తనకి మొదటి స్పర్శ అతడే.
తన వయసు మనసు మొదటిసారి ప్రేమ అనే ఫీలింగ్ని అనుభూతి చెందింది అతడి వల్లే. అతడు పక్కనుంటే తనకు మరో భయాలంటూ రావు. నా పక్కనున్నాడు, నా వాడనే భరోసా వస్తుంది. అతడంటే ప్రాణమిచ్చేంత ప్రేమున్నా అతడికి దగ్గర కావాలంటే ఏదో భయం మరియు బిడియం. అది దాటి ముందుకెళ్లాలనే తనకు ఉంది, కానీ దాటలేకపోతుంది. మోహన కదలకుండా ఏదో ఆలోచిస్తుండడం చూస్తూ, ఏంటే మాట్లాడావు? నేనంటే ఇష్టం లేదా అని బాధగా అడిగాడు క్రిష్. అతని వాయిస్లోని పెయిన్ మనసుకు తాకగానే ఆమెకు తన మీద తనకే కోపం వచ్చి మొదటిసారి క్రిష్ పెదాలని తన పెదాలతో మూసేసి తన ఇష్టం ఇది అని చూపించింది మోహన. ఆమె మనసులో తనపై ఎంత ప్రేమ లేకపోతే ఆ స్టెప్ వేస్తుంది అనుకోగానే క్రిష్ సంతోషంగా ఆ ముద్దును మరింత డీప్ కిస్గా మార్చి గాఢంగా హత్తుకున్నాడు. కాసేపటికి మోహన్ వదులుతూ, సారీ, ఏదో చిరాకులో నన్ను అలా అన్నాను, కానీ నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడు సిద్ధమైతే అప్పుడే నీకు దగ్గర అవుతాను. నేను బాధపడుతున్నానని నా కోసం నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదే అంటూ ఆమెని దూరం జరిపాడు క్రిష్. నేను ఇష్టంగానే ఉన్నాను కృష్ణ అని తలదించి చెప్తున్న మోహన గడ్డం పట్టి తల పైకెత్తి నవ్వుతూ, నీ ఇష్టం ఇలా ఉండదు బేబీ, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే మనం దగ్గర అవుతాం. అంతదాకా ఇలా చాలే అంటుంటే క్రిష్ వైపు ప్రేమగా చూసింది మోహన. ఇంత ఓపిక, ఇంత ప్రేమేంటి మనిషికి అనుకుంది. ఏంటి అలా చూస్తున్నావు? నీ మొగుడు అందగాడని ఇలా చూసి ప్రూవ్ చేయనక్కర్లేదు. నేను అందగాడినే అని నవ్వాడు క్రిష్. మోహన సిగ్గుతో అతడి ఎదలో మొహం దాచుకుంది. క్రిష్ గట్టిగా నవ్వి, రాక్షసి, నీకు దూరంగా ఉండడం ఇంత కష్టంగా ఉంటే నువ్వు ఇలా సిగ్గుపడిన కష్టాన్ని ఇంకా పెంచకు అన్నాడు అల్లరిగా క్రిష్. నిన్నెవరూ అంత కష్టంగా దూరంగా ఉండమన్నారు అంది చిన్నగా మోహన. హా, ఉందిలే నా అందాల రాక్షసి, దానికి నేనంటే బోలెడిష్టం ప్రేమ, కానీ మీద చేస్తే అత్తిపత్తిలా ముడుచుకుపోతుంది అన్నాడు వెటకారంగా క్రిష్. కృష్ణ అంటూ అతడి భుజం పైన చేత్తో చరిచి, నీకు ఈ మధ్య మాటలు ఎక్కువైపోయా తెలుసా, నేను నిజంగా నీకు దగ్గరగా వచ్చాను అని మెల్లగా చెప్తున్న ఆమె చుట్టూ చేయేసి హత్తుకుంటూ, నువ్వేం ఫీల్ అవుతున్నావో నీ కళ్ళల్లో నాకు కనపడుతుందిరా. నిజంగా నువ్వు నాకు దగ్గరగా రావడానికి వచ్చుంటే నేను మాటలతో ఇలా టైం వేస్ట్ చేసేవాడినా అంటూ కన్ను కొట్టి, లేట్ అయింది, ఇంకా పడుకో బంగారం అన్నాడు క్రిష్. ప్రేమగా కృష్ణని చూసి, ఇంత బాగా ఎలా అర్థం చేసుకుంటావు కృష్ణ అని అనురాగం నిండిన చూపులతో అడిగింది మోహన. నువ్వు సగమే సంతోషంగా ఉన్నావే, అది కూడా నీ చెల్లి బాగుందని నేను చెప్పినందుకు. కానీ నీకు తన లైఫ్ బాగుందనిపిస్తేనే నిజమైన సంతోషం కలుగుతుందని నాకు తెలుసు. ఎలా అని మళ్ళీ అడక్కు. ఒకరిని మనం ప్రాణంగా ప్రేమిస్తే వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థమవుతాయని నిన్ను ప్రేమించాకే నాకు కూడా తెలిసింది అని కృష్ణ నవ్వాడు. మోహన కృష్ ఎద మీద ముద్దు పెట్టి, ఇంత ప్రేమ నాకు దొరకడం నా అదృష్టం కృష్ణ, నా చెల్లిని ఒకసారి చూసొద్దామా అని మోహన రిక్వెస్ట్ చేసింది. కృష్ణ నవ్వి, నీ చెల్లినే ఇక్కడికి రప్పించనా అని అడిగాడు. అదొస్తుందా అని ఆశగా అడిగిన మోహన నుదుటిన ముద్దు పెట్టి, మనం అక్కడికొద్దు, తననే ఇక్కడికి తీసుకురమ్మని శరత్కి చెప్తాను. ఇక పడుకో, లేట్ అయింది, మళ్ళీ మార్నింగ్ ఎవ్వరూ లేవకముందే లేచి కూర్చుంటావు అన్నాడు నవ్వుతూ క్రిష్. అలవాటైపోయింది కృష్ణ అంటూ అతడి ఎద మీద అలాగే పడుకుని గుడ్ నైట్ అంది మోహన. తనని అలాగే హత్తుకుని తన తల మీద ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ రా అంటూ క్రిష్ కూడా కళ్ళు మూసుకున్నాడు. అదే సిటీలో ఓ పెద్ద విల్లాలో జనార్దన్ మందు తాగుతూ తన ఎదురుగా ఉన్న మనిషిని చూసి, బావా, నేను కలలో కూడా అనుకోలేదు ఇలా నా కొడుకే నాకు శత్రువు అవుతాడు, అది కూడా ఒక ఆడదాని కోసమని అంటూ గ్లాస్లోని మందుని ఒక్క గుక్కలో గొంతులో పోసుకుని, ఆ మోహనుని చంపితే కానీ నా కొడుకు నా దారిలోకి రాడు, కానీ అలా చేయడం అంత సులభం కాదు, నువ్వే ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి బావా అన్నాడు జనార్దన్. ఎదురుగా ఉన్న అతడు ఒక మినిస్టర్, పేరు సుధాకర్. అతడు ఆలోచిస్తూ తన గ్లాస్లోని మందుని తాగుతూ, నీ కొడుకు కోసం ఆ పిల్లను వదిలేలేవా? ఆ పిల్లని వాడు ప్రేమిస్తుంటే తనని దూరం చేసి వాడిని ఏడిపిస్తావా? అయినా ఆ పిల్లకి మనీ లేదు అనే ఒక్క రీజన్ లేకపోతే నీకేం కంప్లైంట్స్ లేవుగా, మరి ఆ డబ్బు మీ దగ్గర కోట్లు మూలుగుతుంది, నీ కొడుకు సంతోషం కోసం వదిలేలేవా తనని అన్నాడు సుధాకర్. ఓ కమాన్ బావా, ప్రేమ లేదు తొక్క లేదు, దాంతో కొన్ని రోజులు ఎంజాయ్ చేశాడు కదా, అందుకు అంత ఇష్టంగా ఉంటాడు నా కొడుకు. అది దూరమై మరో అమ్మాయి వస్తే వాడే డైవర్ట్ అవుతాడు. నీ తమ్ముడు కూడా మా నాన్న తమ్ముడి కూతురు ఆ సుభాషిణిని ప్రేమించాడు, అది పోయాక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండలేదా అని జనార్దన్ వెటకారంగా అన్నాడు. అతని మనసులో ఆ మోహనిని చూస్తే చాలు, నాకెందుకో ఆ చచ్చిన సుభాషిణి గుర్తొస్తుంది, అది కూడా ఎప్పుడు నీతి నిజాయితీ అంటూ ఉండేది అనుకున్నాడు జనార్దన్. సుధాకర్కి ఆ సుభాషిణి పేరు వినగానే కాస్త నెర్వస్గా అనిపించింది, కానీ బయటపడకుండా, అది వేరు ఇది వేరు బావా, నా తమ్ముడు మా నాన్న కోసం మరో పెళ్లి చేసుకున్నాడు, కానీ వాడు నిజంగా ఆనందంగా ఉన్నాడో లేదో మనకు తెలియదు కదా అనగానే,
నువ్వు మరీను బావా, అంత సంతోషంగా లేకుండానే ఓ కూతుర్ని కన్నాడా ఏంటి అని వెటకారంగా అడిగాడు జనార్దన్. సరే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు సుధాకర్ జనార్దన్ని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.